తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ తొలగింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు టీజీ వెంకటేష్ ను పెద్దల సభకు పంపాలని పార్టీ నిర్ణయించింది. మూడో సీటుకు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పేరు ఖరారైంది. ఆయన రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేసేందుకు ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. రాజ్యసభ సీటుకు ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి పార్టీ నేతలతో చంద్రబాబు పలుమార్లు చర్చలు జరిపారు. 4వ అభ్యర్థిని బరిలో నిలపడంపైన ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దల సభకు బరిలో నిలవనున్న అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి పార్టీ తరపున మరోసారి అవకాశం కల్పించనున్నారు. రెండో సీటు నుంచి టీజీ వెంకటేష్ ను బరిలో దింపనున్నారు. గతంలో కన్నా ఈసారి ఆశావహుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండటం వల్ల మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు పలుమార్లు చర్చించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. రెండో స్థానాన్ని బీసీలకు లేదా ఎస్సీలకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆశావహుల జాబితా మరింత పెరిగింది. పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు రాజ్యసభ సీటు ఆశించారు. కర్నూలులో స్థానికంగానూ ఆర్థికంగానూ బలమైన నేతగా గుర్తింపు ఉన్న టీజీ వెంకటేష్ ను పెద్దల సభకు పంపాలని నిర్ణయించారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన నేతలంతా టీజీ వెంకటేష్ కు రాజ్యసభ అవకాశం కల్పించాల్సిందిగా తీర్మానం చేసి చంద్రబాబుకు పంపారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు టీజీ వెంకటేష్ కు అవకాశం కల్పించారు. మూడో అభ్యర్థిగా మిత్రపక్షమైన భాజపాకు చెందిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు బరిలోకి దిగడం ఖరారైంది. ఏపీ నుంచి రాజ్యసభకు సురేష్ ప్రభు పేరు ఖరారు పట్ల ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సురేష్ ప్రభుకు మద్దతు ఇస్తున్న తెదేపాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఈ ఎన్నికతో ఏపీకి ప్రయోజనం చేకూరుతుందని నమ్మకం ఉందన్నారు. 4వ అభ్యర్థి ఎంపికపైనా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇటీవల పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలందరితో తన నివాసంలో చంద్రబాబు చర్చ జరిపారు. 4వ అభ్యర్థిని నిలపాలని వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కోరారు. స్పష్టత లేకుండా నిలపడం సబబు కాదని చంద్రబాబు చెప్పారు.